ప్రేమ ప్రేమే కథ. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. పార్వతి వాదన ఆపడం లేదు. శ్రీకంఠ అసహనం వీడడం లేదు. సరిత అయోమయం పోవడం లేదు. పార్వతి శ్రీకంఠ దంపతులు. వాళ్ల బిడ్డ సరిత. శ్రీకంఠ ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని. సరిత ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్. 5 ఏళ్ల 6 మాసాల క్రితం మీ అభిరుచులు అడిగాడు శ్రీకంఠ. ఓన్లీ వన్, స్వయం ఉపాధి చెప్పింది పార్వతి. అంటే సొంతగా ఓ కంపెనీ లాంటిది నిర్వహించా అడుగుతున్న శ్రీకంఠకు అడ్డై, అబ్బా ఆ వైపు కాదు, అట్టివి కాదు చెప్పింది పార్వతి. శ్రీకంఠ విస్మయమయ్యాడు. పార్వతినే చూస్తున్నాడు. అప్పుడే వచ్చి నిల్చుంది పార్వతీ తల్లి ఆ గది డోర్ కర్టెన్ చాటున, ఆ ఇంటి హాలు వైపున. తల్లి ఓ మారు బయటికి రా, మృదువుగా పార్వతిని పిలిచింది. అమ్మ పిలుస్తోంది. ఆ గది నుండి బయటకు వచ్చింది పార్వతి. పార్వతి శ్రీకంఠాల పెళ్లిచూపుల కార్యక్రమం జరుగుతోంది 3/4 గంట నుండి. తనే అడగడంతో పార్వతితో మాట్లాడుకునే సౌలభ్యం పెద్దల అంగీకారంతో శ్రీకంఠకి కుదిరింది. ఆ ఇద్దరూ ఆ గదిన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రమారమి 25 నిమిషాల లగాయతు. 2 కాఫీ కప్పులు ఉన్న ట్రేతో తిరిగి ఆ గదిలోకి వచ్చింది పార్వతి. ఆ గది డోర్ కర్టన్ సర్దేసి హాలు వైపు నడిచింది పార్వతీ తల్లి. ఆ చోటున సోఫాల్లో 5 కుటుంబాల పెద్దలు మధ్యవర్తి కూర్చొని ఉన్నారు. కాఫీ తాగుతున్నారు, ముచ్చటించుకుంటున్నారు. వాళ్ల ముచ్చట్లు పంచుకోవటకు పార్వతి తల్లి భర్త పక్కన కూర్చుంది. ఆ గదిన పార్వతి కాఫీ తాగుతోంది. మీరు చెప్పలేదు అన్నాడు శ్రీకంఠ. అతడు పార్వతినే చూస్తున్నాడు. కాఫీ చల్లారుతోంది, ముందు తాగండి చక్కగా నవ్వింది పార్వతి. శ్రీకంఠ సర్దుకున్నాడు. అప్పటికే పార్వతి అందించిన తన చేతిలోని కాఫీ కప్పు వంక చూస్తూ, వేడిగా ఉంది చెప్పాడు. ఇంటిన ఉండే నా అంతట నేను నిర్వహించతగ్గది ఎంపిక చేసుకోవాలి అన్నది నా తలంపు మెల్లిమెల్లిగా చెప్పింది పార్వతి. తను కాఫీ తాగుతోంది. అప్పటికే కాఫీ కప్పు వైపు నుండి చూపు మార్చుకొని పార్వతినే చూస్తున్న శ్రీకంఠ అర్థం కావడం లేదు చెప్పాడు. చిన్నగా కదిలాడు. లైక్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాంటివి చెప్పింది పార్వతి. తన చేతిలోని అప్పుడే ఖాళీ అయిన కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టింది. యు మీన్ కుటీర పరిశ్రమలు? సంశయమవుతాడు శ్రీకంఠ. యా లైక్ దట్ పార్వతి అనేసింది. ఆ వెంబడే నేనే ఏమీ తేల్చుకోలేదు, ఇప్పటికిప్పుడు నేనేమీ చెప్పలేను, కానీ దానికి అందుబాటు పడేలానే కొత్తింటిని నాన్నతో కట్టించుకున్నాను చెప్పింది. ఏది కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పక్కదా అడిగాడు శ్రీకంఠ. అవునవును, అది నా కోసం నాన్న కట్టిస్తున్నారు, మీకు చెప్పి ఉన్నారుగా చెప్పింది పార్వతి. చెప్పారు అనేశాడు శ్రీకంఠ. కాఫీ చల్లారి ఉంటుంది, ఇలా ఇవ్వండి, మార్చి వేడిని తెస్తాను. సోఫా కుర్చీలోంచి లేచింది పార్వతి. నో ప్లీజ్ కూర్చోండి, ఇది తాగేస్తాను తడబడ్డ శ్రీకంఠ. ఆ వెంబడే గడగడ కాఫీ తాగేస్తున్నాడు. పార్వతి కూర్చుంది. ఖాళీ కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టేశాడు శ్రీకంఠ. చాలాసేపు గడిచింది. అమ్మ కూడా కాఫీ కప్పులు ఇస్తూ చెప్పింది, వాళ్ళు మన కోసమే చూస్తున్నారని. మరి మనం వెళ్దామా మెల్లిమెల్లిగా అడిగింది పార్వతి. ఇంకా మాట్లాడుకోమా నసిగాడు శ్రీకంఠ. మీరే లాగ్లతో కాలయాపన చేశారు మృదువుగానే పార్వతి చెప్పింది. మరోసారి మాట్లాడుకోవచ్చా? శ్రీకంఠ నంగిరయ్యాడు. అవసరమా అడిగింది పార్వతి. ఏదో ఈ మీటింగ్ అసంపూర్తిగా తోస్తోంది నాకు చెప్పాడు శ్రీకంఠ. అన్నీ కుదిరితే తిరిగి మాట్లాడుకోగలం చెప్పింది పార్వతి. లేచింది. తప్పక లేచాడు శ్రీకంఠ. ఆ ఇద్దరూ ఆ గది నుండి హాల్లోకి వచ్చారు. తమ తల్లిదండ్రుల పక్కన చేరారు. మధ్యవర్తి చొరవతో తొలుత పార్వతి తల్లిదండ్రులు లేచారు. కూతుర్ని తీసుకొని తమ గదిలోకి వెళ్ళారు. అప్పుడే అబ్బాయితో మాట్లాడండి, అతడి అభిప్రాయం తెలుసుకోండి మధ్యవర్తి చెప్పగా, ఏమంటావు అడిగింది శ్రీకంఠ తల్లి
కొడుకును చూస్తూ. శ్రీకంఠ ఏమీ చెప్పకపోయేసరికి, చెప్పరా, అమ్మాయితో మాట్లాడావుగా, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు శ్రీకంఠ తండ్రి కొడుకునే చూస్తూ. అమ్మాయి నచ్చింది చెప్పాడు శ్రీకంఠ. ఆ వెంబడే కానీ ఇంకా మాట్లాడాలి అన్నాడు. అంటే చికాకవుతోంది శ్రీకంఠ తల్లి. చాలా సమయం ఉన్నారుగా, ఏమీ మాట్లాడలేదా చిరాకయ్యాడు శ్రీకంఠ తండ్రి. మాట్లాడాను చెప్పాడు శ్రీకంఠ. మరి ఇంకేం మధ్యవర్తి కలగజేసుకున్నాడు. శ్రీకంఠ ఏమీ చెప్పలేదు. పెద్దలు మాటలు కుదిరాయి. మీ పిల్లల ఇష్టం కొరకు వీళ్ళు ఆగారు చెప్పాడు మధ్యవర్తి. అంతలోనే పార్వతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. పార్వతి రాలేదు. పార్వతి తల్లిదండ్రులు కూర్చున్నాక అమ్మాయి ఏమంది అడిగాడు మధ్యవర్తి. అబ్బాయి ఏం చెప్పాడు అడిగాడు పార్వతీ తండ్రి. శ్రీకంఠ తల్లిదండ్రులతో పాటుగా మధ్యవర్తి సతమతమయ్యాడు. శ్రీకంఠ ప్రేక్షకుడు మాదిరయ్యాడు. ముందుగా మధ్యవర్తి అప్పుడే తేరుకున్నట్టు కదిలి అమ్మాయితో అబ్బాయి ఇంకా మాట్లాడాలట చెప్పాడు. అమ్మాయి చెప్పింది. అబ్బాయి ఇంకా మాట్లాడాలన్నాడని చెప్పాడు పార్వతీ తండ్రి. మరి వాళ్ళకి మరోమారు మాట్లాడుకునే అవకాశం ఇస్తే బాగుంటుందిగా గుసగుసల్లా చెప్పాడు మధ్యవర్తి. అప్పుడు శ్రీకంఠ కలగజేసుకున్నాడు. లేదు లేదు, ఇనఫ్ చెప్పాగా, నాకు అమ్మాయి నచ్చింది అనేశాడు. మా అమ్మాయి తన సమ్మతిని తెలిపింది. పార్వతీ తల్లి కలగజేసుకుంది. అవునా, మరేం, అబ్బాయికి మళ్ళీ మాట్లాడే అవసరం లేదంటున్నాడుగా. ఇద్దరూ నచ్చుకునేక మరేముంది, శుభం గలగల అనేశాడు మధ్యవర్తి. దాంతో ఆ పెద్దల మాటలు ముహూర్తాల వైపుకు మళ్ళాయి. ఆ తోవనే పంతులు గారిని కలవడానికి వాళ్ళు అనుకూలంగా అంగీకరించుకున్నారు. పక్షం ఒకరోజు తర్వాత శోభనం రాత్రి ఆ గదిన మంచం అంచున పార్వతీ శ్రీకంఠ కూర్చొని ఉన్నారు. పార్వతి తల దించుకొని ఉంది. నువ్వు నాకు పారగ్లాస్ తేలేదు చిన్నగా అన్నాడు శ్రీకంఠ. పార్వతి తలెత్తింది. శ్రీకంఠని తికమకతో చూస్తోంది. శ్రీకంఠ సన్నగా నవ్వుతున్నాడు. చూపు మార్చుకుంటూ, అట్టివి మీడియాల్లోనే ఏమో అమాయకంగా అంది పార్వతి. ఆ వెంబడే, తామంతా వెళ్ళాక గది తలుపేసుకో చెప్పింది మా అమ్మ. నేను అలానే చేసి వచ్చాను బిడియంగా చెప్పింది. శ్రీకంఠ చిన్నగా నవ్వేసి జరిగి పార్వతిని దరిగా తీసుకోపోయాడు. పార్వతి చిన్నగా వెనక్కు వంగి మీతో మాట్లాడాలి చెప్పింది. శ్రీకంఠ తగ్గాడు. చెప్పు అన్నాడు. అదే, మీరు పెళ్లి చూపున్నాను చెప్పారుగా, నాతో ఇంకా మాట్లాడాలని. అదే, ఏం మాటలవి నెమ్మదిగా అడుగుతోంది పార్వతి. శ్రీకంఠ ఏమీ మాట్లాడలేదు. ఎప్పటికీ శ్రీకంఠ ఏమీ చెప్పకపోయేసరికి పార్వతి మెల్లగా తలెత్తి శ్రీకంఠని చూస్తోంది. ఇంకా అదే ఆలోచన చేస్తున్నావా? అబ్బా, ఏ మాటలు లేవు చెప్పాడు శ్రీకంఠ. మరెందుకు అలా అప్పుడన్నారు అడిగేయగలిగింది పార్వతి. చిన్నగా నవ్వేస్తూ, మరేమో నిన్ను చూస్తూ మరికొంచెం సేపు ఉండాలని, మాట్లాడాలనేశాను హస్కీగా చెప్పేశాడు శ్రీకంఠ. పార్వతి మురిసింది. కనురెప్పల్ని టపటపలాడిస్తూ శ్రీకంఠనే చూస్తోంది. శ్రీకంఠ మెత్తగా నవ్వుతూనే, అంతే, అదే కారణం, నీ నుండి వెళ్ళబుద్ధి కాలేదప్పుడు మెల్లిగా చెప్పాడు. పార్వతి మరింత సిగ్గైపోతోంది. ఆ తోవలోనే శ్రీకంఠచే అతడి బాహువుల్లోకి శృతి మెత్తగా పార్వతి లాక్కోబడింది. రోజులు గడుస్తున్నాయి. ఇరువురిది ఒకే ఊరు కావడంతో, పైగా ఇరువురి ఇళ్ల మధ్య దూరాలు నిమానం కావడంతో శ్రీకంఠ తన పనికి బయటికి వెళ్ళాక పార్వతి తన అత్తవారింటి తన కన్నవారింటి మధ్య తరచూ తిరుగుతూ చాన్నాళ్లు జాలీగా గడిపేసింది. ఆ తోవన తల్లి కూడా అయిపోయింది. తన తండ్రి కట్టి ఇచ్చిన కొత్తింటికి చేరాక పార్వతీ తిరుగుళ్ళు బాగా తగ్గిపోయాయి. కారణాలు తమ ఇళ్ల మధ్య దూరాలు, అందుకు తగ్గట్టు ట్రాఫిక్ అవస్థలు, సరిత సంరక్షణ బాధ్యతలు. ఆపై సరితని ఎల్కేజీలో చేర్చాక సరితని స్కూటీ మీద కాన్వెంట్కు రోజు తీసుకురావడంలో, ఇంటిన సరిత చేత హోంవర్క్ చేయించడంలో పడింది పార్వతి. అలా యూకేజీ వరకు జరిగాక సరిత ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాక పార్వతికి ఆ తిరుగుళ్ళు కూడా ఆగిపోయాయి. శ్రీకంఠ తను నిర్వహిస్తున్న కంపెనీ వైపు రాకపోకలు కొత్తింటి నుండే అవుతున్నాయి. దూరం, ట్రాఫిక్ అవస్థల మూలంగా అతడు ఉదయం వెళ్ళడాలు, సాయంకాలానికి రావడాలు జరుగుతున్నాయి. సరిత స్కూలుకు
వారంలో 6 రోజులు ఉదయం 8ంటికి వెళ్ళడాలు, సాయంకాలం 5ంటికి రావడాలు స్కూల్ బస్సులో కొనసాగుతున్నాయి. శ్రీకంఠ తన పనికై, సరిత తన చదువుకై వెళ్తూ ఉండడంతో పార్వతి ఆ కొత్తింట రోజు చాలా సమయం ఒంటరిగా ఉండడమవుతోంది. దాంతో పెళ్లికి ముందు తను అనుకున్న దాని వైపు తిరిగి మెల్లిమెల్లిగా మొగ్గడం మొదలెట్టింది. తన ఇంటిన తను ఎట్టిది చేపట్టి తన స్వయం ఉపాధి కాంక్షను నెరవేర్చుకోవాలని తంటాలు పడుతోంది. ఎన్నెన్నో తన మటుకు తానే తర్కించుకుంటోంది. ఏదీ ఆమెను స్థిమితపరచడం లేదు. శ్రీకంఠ సాయం కోరుతోంది. శ్రీకంఠ హాయిగా ఉండు, నీకెందుకు శ్రమ అనేసేవాడు. పార్వతి మాత్రం తగ్గడం లేదు. దాంతో ఆ భార్యాభర్తల మధ్య పోరు, పెనుగులాట మెల్లగా చొరగబడుతోంది. ఇంటికి వస్తే పార్వతి నశ తప్పడం లేదని శ్రీకంఠ రాత్రులు రావడాలు ఆలస్యం చేస్తున్నాడు. ఉదయాలు వెళ్ళిపోవడాలు త్వరగా చేస్తున్నాడు. తల్లిదండ్రులు కలిస్తే తను బెదిరిపోవడం తప్పదని వాళ్ళు కలవక ముందే నిద్రకై పక్క ఎక్కేస్తోంది పాపం ఆ చిన్నారి సరిత. ఇక వర్తమానంలో, మామ్, ఐ హ్యావ్ టు గో టు స్కూల్, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుడే, సరిత బేలగా అంది పార్వతిని చూస్తూ. అవునవును, లేచింది మొదలు నీ సొదే నసిగాడు శ్రీకంఠ. మీరు ఈ మధ్య నాకు దొరికేదెక్కడా? తొందరగా వెళ్ళిపోతున్నారయ్యే, ఏ రాత్రికో వస్తున్నారయ్యే అరిచింది పార్వతి. సరిత తనను జాలితో చూడడం గుర్తించిన శ్రీకంఠ, సరే, పాపను తయారు చేసి స్కూలుకు తొలుత పంపు, నేను ఈరోజు ఆలస్యంగా బయటికి వెళ్తాను, కాదంటే ఉండిపోతాను కూడా, మనిద్దరం మాట్లాడుకుందాం చెప్పాడు. పార్వతి విసుక్కుంది. సరితను తీసుకుని బాత్రూం వైపుకు నడిచింది. గంటన్నర తర్వాత పార్వతి, శ్రీకంఠ ఇద్దరే ఆ ఇంట ఉన్నారు. శ్రీకంఠకు ఒక కాఫీ కప్పు ఇచ్చి తను ఒక కాఫీ కప్పుతో హాల్లో కూర్చుంది పార్వతి. కాఫీని సిప్ చేస్తూ, రతి, ఏదో చెప్పబోయాడు శ్రీకంఠ. అడ్డై, చాలు చాలు, మీ ముద్దు పిలుపులు చాలించండి, నేను పార్వతిని, కాల్ మీ పార్వతి, సర్రున అంది పార్వతి. శ్రీకంఠ చిన్నపాటి కదలిక పిమ్మట, కూల్ పార్వతి అన్నాడు. పార్వతి కాఫీ తాగుతోంది. ఇప్పటికీ నీకంటూ ఒక క్లారిటీ లేదు, ఏం పెట్టబోతున్నావో చెప్పలేకపోతున్నావు చెబుతున్నాడు శ్రీకంఠ. అడ్డై ఏదో చెప్పబోతోంది పార్వతి. ప్లీజ్ పార్వతి, నన్ను మాట్లాడి నువ్వు ప్లీజ్ అన్నాడు శ్రీకంఠ. పార్వతి ఏమీ మాట్లాడకపోవడంతో, పార్వతి, నువ్వు ఒక గాడిలో పడు, దానికి ముందు నేను చెప్పేది విను. నువ్వు కష్టపడ్డం నాకు ఇష్టం కాదు, అలానే నీ ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నాను. నిజమే, నేను సరిత వెళ్ళాక నువ్వు చాలా గంటలు ఇంటిలో ఒంటరిగా ఉండడం నీకు పరమ ఇబ్బందే, అయినో ఆగాడు శ్రీకంఠ. పార్వతి కాఫీ తాగేసి ఖాళీ కప్పును పక్కన పెట్టింది. శ్రీకంఠ కాఫీ తాగాక చేతిలోని కప్పును పక్కన పెట్టక మాట్లాడుతూ ఉన్నాడు. అది గుర్తించినా పార్వతి ఏమీ అనక అతన్నే చూస్తూ ఉంటుంది. నేనొక సలహా ఇస్తాను, నచ్చితే చేపట్టు. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం బాగానే ఉంది, ఆ స్థలాన్ని నువ్వు వినియోగించుకో. ఎలా అంటే, మిద్దె పంటలు వినే ఉంటావు, ఆ మాదిరిగా ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెనింగ్ మొదలెట్టు ఆగాడు శ్రీకంఠ. భార్య వింటున్నట్టు గుర్తించాడు. నా వంతు సాయంగా నిన్ను కర్షక సేవా కేంద్రానికి తీసుకువెళ్తాను, నీకు ఇట్టి వాటి యందు అవగాహన కల్పిస్తాను, తోడుగా ఒకరిద్దరు మనుషుల్ని సమకూరుస్తాను. నీవు అనుకున్నట్టు ఇంటిన ఉంటూ ఇంటిన నీ స్వయం ఉపాధి కార్యక్రమాల్ని కానిచ్చుకోవచ్చు. కూల్గా ఆలోచించు చెప్పడం ఆపాడు శ్రీకంఠ. భార్యనే చూస్తున్నాడు. రమారమి నిమిషం తర్వాత, ఇలా నాతో ఈ మధ్య మాట్లాడవచ్చుగా నసిగింది పార్వతి. చెప్పాగా, నువ్వు కష్టపడకూడదని నేను తొలుత నుండి అభిలషిస్తున్నాను. నువ్వు నాకు వికసించే పువ్వు మాదిరి, కానీ నా మాట వినవని గ్రహించాను. నీ పట్టు నీదేలా అనిపించింది. ఈ మధ్యన పేపర్లో న్యూస్ చూశాక ఒక ఆలోచన చేశాను. మిద్దె పంటల వైపు నీకు బాగుంటుందని అనుకున్నాను. అందుకే అట్టి సంబంధీకుల్ని కలిశాను, సాధక బాధకాలు తెలుసుకున్నాను. అయినా ఆగాను. కానీ మరి తప్పదని, మరి ఆగక నీ వాదనకు బ్రేక్ వేయాలనే ఇప్పుడు ఇది నీ ముందు పెట్టేశాను. బయలుదేరు, అక్కడికి నిన్ను తీసుకువెళ్తాను, నీకు ఐడియా వస్తోంది చెప్పాడు శ్రీకంఠ. పార్వతి తెములుకుంటోంది. శ్రీకంఠ కాఫీ తాగబోతూ ఉండగా లేచి అతడి చేతిలోని కప్పును తీసుకుంది. చల్లారిపోయి ఉంటుంది, మరో వేడి కాఫీ ఇస్తాను అంది.
కప్పుతో అక్కడి నుంచి కదిలింది కిచెన్ వైపుకు. శ్రీకంఠ చిన్నగా నవ్వుకుంటాడు. 3 గంటల తర్వాత కర్షక సేవా కేంద్రం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు పార్వతి, శ్రీకంఠ. కారులో దారిలో నేను కిచెన్ గార్డెనింగ్ చేపట్టగలను చెప్పింది పార్వతి ఉత్సాహంగా. నేను వాళ్ల నుండి విత్తనాలు, మొక్కలు, సేంద్రియ ఎరువులు, గో కృపామృతం లాంటివి నీకు సమకూర్చి పెట్టగలను చెప్పాడు శ్రీకంఠ. శ్రీకంఠ కుడి అరచేతిని తన అరచేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి థ్యాంక్స్ అండి అంది పార్వతి తృప్తిగా. ఆ ఇద్దరూ బ్యాక్ సీట్న ఉన్నారు. చిన్నగా నవ్వేశాడు శ్రీకంఠ. 1/2 నిమిషం తర్వాత, కృపాకర్, చెప్పానుగా, ఇద్దరు పనివంతులైన ఒబ్బిడి కలిగిన పనివాళ్ళని అమ్మగారికి ఒప్పజెప్పు. వచ్చే వారం నుండే అమ్మగారి పనులు మొదలవుతాయి చెప్పాడు శ్రీకంఠ డ్రైవర్ని చూస్తూ. సార్, అలాగే ఒప్పుకున్నాడు కృపాకర్. పార్వతి తేలికవుతోంది. తొలినాళ్లలా శ్రీకంఠని రిసీవ్ చేసుకుంటోంది. సుమారు అరగంట తర్వాత ఆ దంపతులిద్దరూ ఇంటిని చేరారు. ఇంట్లోకి వెళ్ళాక, పార్వతి, నేను కంపెనీ వైపు వెళ్ళొస్తాను చెప్పాడు తన బ్యాగ్ను తీసుకుంటూ. అలా కాదు, పార్వతి బిడేమవుతోంది. వెళ్ళొద్దా అడిగాడు శ్రీకంఠ. అది కాదు, పార్వతి అనద్దు తల దించుకుంది పార్వతి. మరి? శ్రీకంఠ ఆసక్తుడయ్యాడు. మీరు మీరు పిలిచేవారే ఇదివరకట్లా, అలానే నన్ను పిలవరు దేవరింపులా చెప్పింది పార్వతి చిన్నగా నవ్వేస్తూ. అలా పిలవడమే నాకిష్టం. ఆ పిలుపు నా బలం రతి చాలా సొగసుగా చెప్పాడు శ్రీకంఠ. పార్వతి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. కదిలి శ్రీకంఠని కౌగిలించుకుంటుంది. 2 నిమిషాల తర్వాత, నేను సాయంకాలం తొందరగా వచ్చేస్తాను. సరితను తీసుకుని మనం అలా బయటికి వెళ్దాం. తను కూడా మన మూలంగా ఇన్నాళ్ళు సఫర్ అయింది చెప్పాడు మెల్లిగా శ్రీకంఠ. కౌగిలి నుండి బయటకు వచ్చి సరే అన్నట్లు తలాడించింది పార్వతి. శ్రీకంఠ తన కుడి చూపుడు వేలుతో పార్వతి కన్నీరును తుడిచి బై రతి నిండుగా అన్నాడు. బ్యాగ్తో కదిలాడు. పార్వతి అతన్నే చూస్తూ ఉండిపోయింది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.